అగో గ్లూకోజ్ పెట్టినాక ఆ పిల్లగాన్ని ఆసుపత్రులకు ఆగమాగం ఎత్తుకపోతున్నారు చూసిరా. ఆయనతో పాటు 11 మంది పిల్లగాళ్ళు జోగులాంబ గద్వాల్ జిల్లాకం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో పెట్టిన పాడుమల్లె కూడు తింటే పానాల మీదకి వచ్చినట్టున్నది కదా. ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ని అడిగితే చదువుల శాఖను చక్కదిద్దుతున్నాము, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఎక్కదీపమూలే ఎలిగిస్తున్నామని ఏతలకు చెప్తున్నాడా ఎట్లా? లేకపోతే మెస్సు ఛార్జీలు పెంచినాము, మెనూల మార్పు తీసుకొచ్చినాము, సన్నబువ్వ వండి పెడుతున్నాము, తాదన ఉండే కూరలే తలెనిండని పెడుతున్నాము అని గవర్నమెంట్ గొప్పలకు చెప్పుకుంటుంటే గద్వాల్ జిల్లాకం పట్టణంలో పిల్లలకు ఈ గతిపట్టే. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఏడనో ఓ తాన ఫుడ్ పాయిజన్లు అయితేనే ఉన్నాయి. మరి అది వండి పెట్టేటోళ్ళ లోపమా, అక్కడ పట్టించుకొని అధికారుల లోపమా, విద్యార్థులకి ఇది శాపమా? అసలు లోపం ఎక్కడుందో తప్పిదం ఎవ్వలదో మీరే మంచిగా ఎంక్వైరీ చేయిస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మారేటట్టున్నది. అట్లా కాకుండా ఇట్లనే లాపర్వా చేస్తారా అంటే ఇంకెంతమంది పానాల మీదకి వస్తుందో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.